హాయ్ మున్ని. ఏంటక్క ఈరోజు ప్రశాంతంగా ఉన్నావు? ఉన్నాను మున్ని, ప్రశాంతంగానే ఉన్నాను ఈరోజు. ఏం లేదండి, ఈరోజు మా వారు టిఫిన్కి లంచ్ బాక్స్కి సరిపడా ఒకటే రకం టిఫిన్ చేయమన్నారు. అప్పుడు నాకు గుర్తుకొచ్చిందనమాట. ఈజీగా చేసుకోగలిగే పిండి పులిహోర, రవ్వ పులిహోర అని అంటూ ఉంటాం చూడండి. ఇది బ్రాహ్మణ వంటకం అనమాట. సరే అని చెప్పేసి అత్తయ్యని అడిగాను. పోమ్మ బియ్యపు రవ్వ ఉంది కదా, ఇలాగా 1-2 నీళ్లు పోసేసి అందులో తగినంత పసుపు అలాగే ఉప్పు కొంచెం ఆయిల్ వేసేసి బాగా సెర్లుతూ ఉన్నప్పుడు బియ్యపు రవ్వ ఈ విధంగా పోస్తూ కలుపుతూ కొంచెం సేపు మగ్గబెట్టాలి. ఆ మగ్గే లోపల మనం ఈ విధంగా కరివేపాకు, జీలకర్ర, మెంతులు వేసేసి వేయించి పొడి కొట్టి పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత మనకు తగ్గట్టుగా ఆయిల్ వేసేసి ఫస్ట్ పల్లీలను వేయించి పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత అందులోనే శనగపప్పు, పోపు గింజలు, పచ్చిమిర్చి అలాగే కొంచెం ఇంగువ, కరివేపాకు ఇట్లాగా వేసేసి వేయించి పక్కన పెట్టేసుకొని ఈ విధంగా మగ్గ పెట్టుకున్నటువంటి మిశ్రమము చల్లారిన తర్వాత ఆ తర్వాత మనం స్పెషల్ గా పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, ఆ పొడి కూడా వేసేసి ఆ తర్వాత కొంచెం నిమ్మరసము, పోపు, అందులో కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపిన తర్వాత చివర్లో వేయించుకున్నటువంటి పల్లీలు వేసేసి చేసుకున్నామనుకో అదుర్సండి. పులిహోర అని అంటున్నాం కాబట్టి మీరు అందులో నిమ్మరసంకి బదులు చింతపండు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ రోజు స్పెషల్గా మా వారికి కట్టించానండి. సో తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.